గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. కొన్ని మార్కెట్లు లాభాలతో, కొన్ని నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. హాంకాంగ్ ఇండెక్స్ హ్యాంగ్సెంగ్ డౌన్, అలాగే జపనీస్ ఇండెక్స్ అప్ 1%, షాంఘై ఫ్లాట్గా ఉంది. ఇలా మనకు మిక్స్డ్ క్యూస్ కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ కూడా ఒక వీక్నెస్తో కూడిన ఓపెనింగ్ను మనకు సూచిస్తోంది. లాస్ట్ నైట్ అమెరికన్ మార్కెట్స్ లాభాలతో ముగిశాయి. S&P 500 1.6% పెరిగింది. నాస్డాక్ 2.5%, లెడ్ బై స్టాక్స్ లైక్ టెస్లా అండ్ డౌ జోన్స్ అప్ 1%. సో టెస్లా 5% పెరగడంలో Q1 రిజల్ట్స్ బాగా రాలేదు. అయినా కూడా డోజీ, ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నెన్స్ ఎఫిషియన్సీ అనే ప్రభుత్వ విభాగానికి తన సమయాన్ని తక్కువగా కేటాయిస్తాను, ఇకపై టెస్లాకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తా అంటూ ఇలాన్ మస్క్ చెప్పారు. కాబట్టి ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ని ఇచ్చినట్లు కనిపిస్తోంది. గోల్డ్ తగ్గి మళ్ళీ పెరగటం స్టార్ట్ అయింది. ఐ థింక్ 3380 ఎక్కడో ఈ సమయంలో మనకు గోల్డ్ ప్రైస్ కనిపిస్తోంది. ఔన్స్ బంగారం ధర డాలర్లలో. అలాగే క్రూడ్ ప్రైస్ $66 దగ్గర కొంత స్టెబిలైజ్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. అలాగే డాలర్ ఇండెక్స్ కొద్దిగా పుంజుకుంది, 99.80. ఇది కొంతవరకు మనకు అంత అనుకూలమైన అంశం కాదు, ఎందుకంటే రూపాయి మళ్ళీ బలహీనపడటం మొదలైంది. సో రూపీ మనం చూసాం, రూపీ మూమెంట్స్ 88 వరకు వెళ్ళి 85కి వచ్చి నిన్న మళ్ళీ 85.42 దగ్గర. సో డాలర్ ఇండెక్స్ 98.5కి వచ్చినప్పుడు 85 దగ్గర చూసాం రూపాయి డాలర్తో. ఇప్పుడు 99 ఆల్మోస్ట్ 100కి దగ్గరగా వచ్చేస్తుంది. కాబట్టి మళ్ళీ రూపాయి బలహీనపడింది. సో ఇవి మనకు గ్లోబల్గా కనిపిస్తున్నటువంటి పిక్చర్. ఇంకా కొన్ని మాట్లాడుకోవచ్చు. సౌత్ కొరియన్ జీడిపి తగ్గింది, కోవిడ్ తర్వాత ఫస్ట్ టైం కాంట్రాక్షన్, ఇలాంటివి. అండ్ అలాగే మనకు సంబంధించిన జియో పొలిటికల్ కన్సర్న్స్ అనండి అంశాలు కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. ఇండో పాక్ డిప్లొమాటిక్ వార్ అనేది ఇప్పుడు మనకు ఆల్రెడీ ప్రారంభమైంది. ఇండస్ వాటర్ ట్రీటీ రద్దు చేశారు, ఎప్పుడో 1960లో కుదుర్చుకున్న ఒప్పందం అది. అంటే పాకిస్తాన్కి వాటర్ని ఆపివేయాలి. మరి ఆపితే ఆగిన నీళ్ళు మళ్ళీ వెనక్కి ఎలా వస్తాయి ఇవన్నీ తెలీదు. బట్ ఎనీవే మొత్తం మీద అది కూడా, ఎందుకంటే కాశ్మీర్లో వాళ్ళు చేసినటువంటి ఘాతుకం ఏదైతే ఉందో దానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. ఈ చిన్నవి కాదు, గట్టిగా దెబ్బ కొట్టాలి, అప్పుడే బుద్ధి వస్తుంది ఆ దేశానికి. సో అవి కూడా మనం మార్కెట్స్ పరంగా దృష్టి సారించాల్సినటువంటి అంశాలు. అలాగే ఈ ట్రేడ్ వార్ ఏ విధమైన మలుపు తిరుగుతుంది. సరే, డొనాల్డ్ ట్రంప్ రోజుకో మాట చెప్తారు, ఈయన ఇలా చెప్తుంటాడు అని మార్కెట్లు కూడా కొంచెం పట్టించుకోవటం తగ్గించేశాయి. మానేశాయని చెప్పలేం కానీ తగ్గించాయి. సో ఇది ఇప్పుడు ఆయనే చెప్తున్నారు, ట్రెజరీ సెక్రటరీ, మేము యూనిలేటరల్గా టారిఫ్స్ కట్ చేయం, చైనా ముందుకు వస్తేనే కట్ చేస్తాం. అలాగే దీనికి ఒక మొత్తం మీద యూఎస్ చైనా ట్రేడ్ రీబ్యాలెన్స్ చేయడానికి, డీల్ కాదు, రీబ్యాలెన్స్ చేయడానికి 2 to 3 years టైం పడుతుంది అంటున్నారు. అప్పటి వరకు కూడా ఈ ట్రేడ్ టెన్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు చెప్తున్నారు ఆయన, ఏమని కార్ పార్ట్స్ ఎగ్జామ్ చేస్తాం, ఈవెన్ చైనా నుంచి వచ్చావు కూడా. ఇంతకుముందు ఏమన్నారు, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు కార్ పార్ట్స్ కూడా, ఎందుకంటే అక్కడ నుంచి ఈ పార్ట్స్ రాకపోతే యూఎస్లో ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది? అవి టారిఫ్ ఎక్కువ తక్కువ ముందు వాటిని యూఎస్కి రప్పించుకునే ప్రయత్నం చేయాలి, లేకపోతే కార్లు దొరకవు. కార్ ప్రైసెస్ బ్లాక్లో కొనుక్కునే పరిస్థితి వస్తుంది యూఎస్లో. అందుకని అక్కడ కొద్దిగా బుర్ర వాడుతున్నారు. దెన్ ఇది కొద్దిగా మనకు కూడా మనలాంటి, నిన్న మనం చూస్తే ఆటో కంపెనీస్ లైక్ సంవర్ధన్ మదర్సన్, సోనా బిఎల్డబ్ల్యూ అన్నీ పెరిగాయి. ఇదే కారణం, ఆటో పార్ట్స్కి ప్రస్తుతానికి టారిఫ్ ఎగ్జామ్షన్ ఉంటుంది అన్న ఒక, అలాగే ట్రక్ పార్ట్స్కి సంబంధించి కూడా. సో ఇవన్నీ భారత్ ఫోర్జ్ లాంటి కంపెనీస్, రామకృష్ణ ఫోర్జింగ్స్, లేకపోతే జిఎన్ఏ యాక్సిల్స్, ఇటువంటి కంపెనీల మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇలా మనం గ్లోబల్ క్యూస్ని గమనిస్తూనే ఉండాలి, ఇగ్నోర్ చేయాల్సిన సమయం అయితే కాదు. కాకపోతే డొమెస్టిక్ క్యూస్ మనకు చాలా పాజిటివ్గా ఉన్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు రిజల్ట్స్ సీజన్లో కూడా మనకి ఇప్పటిదాకా వచ్చినవి రిజల్ట్స్ చాలా వరకు పాజిటివ్గా వచ్చాయి. ఎక్కడైనా 1 year మినహాయిస్తే మంచి రిజల్ట్స్ మనం చూస్తాం. టాటా కన్జ్యూమర్ మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది. అలాగే LTIMindtree ఐటీ, అమాంగ్ ది ఐటీ కంపెనీస్ కూడా ఒక మంచి రిజల్ట్ని అనౌన్స్ చేసింది. అలాగే పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఈ మార్నింగ్ వచ్చాయి, ఎక్సలెంట్ నెంబర్స్ వచ్చాయి. మేనేజ్మెంట్ కామెంటరీ చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ చాలా ముచ్చటగా ఉంది పర్సిస్టెంట్ సిస్టమ్స్ రిజల్ట్ కనుక మనం చూస్తే. మనం అందుకనే
లార్జ్ క్యాప్ ఐటీ కంటే కూడా మిడ్ క్యాప్ ఐటీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వమని పదే పదే చెప్తోంది కూడా. కారణం అదే. ఎందుకంటే ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్ మనకు మిడ్ క్యాప్ కంపెనీస్లోనే బాగున్నాయి. ఎందుకంటే ఇప్పుడు పర్సిస్టెంట్ రిజల్ట్నే మనం ఒకసారి చూస్తే సో మనకు హైయెస్ట్ ఎవర్ రెవెన్యూ, ఎబిటా, ప్యాట్ అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కనిపిస్తున్నాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కూడా మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. ఇప్పటివరకు అనౌన్స్ చేసిన ఐటీ కంపెనీస్ రిజల్ట్స్లో పర్సిస్టెంట్ ఈజ్ ది బెస్ట్. నిన్న మార్నింగ్ కూడా ఆఫ్టర్నూన్ కూడా మనం యాప్లో పర్సిస్టెంట్ కోఫోర్జ్ కొనుక్కోమని అనడం జరిగింది. సో అప్పటికి ఇంకా రిజల్ట్ రాలేదు, బట్ స్టిల్ బెటర్గా వస్తాయని మార్కెట్ అంచనా ఉంది కాబట్టి. అలాగే టాటా కన్జ్యూమర్ రిజల్ట్ చాలా మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది. ఈవెన్ సామ్హీ హోటల్స్ రిజల్ట్ కూడా బాగుంది. ఇలా మనకు రిజల్ట్ సీజన్లో ఇప్పటిదాకా ఒక్కసారి కనుక మనం గమనిస్తే బ్లాక్ బస్టర్ నెంబర్స్ కొన్ని చూసాం మనం. వారీ ఎనర్జీస్ ఎక్సలెంట్ నెంబర్స్ వచ్చాయి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఇంకా ఎగ్జిక్యూషన్లో వీళ్ళు ఏమాత్రం లోపం చేయడం లేదు అనేది మనకు వ్యారీలో ఆ రిజల్ట్లో కనిపించింది. అలాగే ఇరెడా మంచి నెంబర్స్ వచ్చాయి. సరే, ఈ జన్సాల్ ఎక్స్పోజర్ ఏంటి అనేవి కొంచెం ఆ చిన్న కన్సర్న్ ఉన్నప్పటికీ కూడా ఇరెడా నెంబర్స్ బాగున్నాయి. స్వరాజ్ ఇంజిన్స్ ఎక్సలెంట్ నెంబర్స్. షిల్చార్ సూపర్ నెంబర్స్. అనంతరాజ్ బెస్ట్ నెంబర్స్. టాటా కమ్యూనికేషన్స్ బాగున్నాయి. హ్యావెల్స్ బాగుంది. సైంట్ డిఎల్ఎం బాగుంది. అలాగే జియో ఫైనాన్షియల్ బాగుంది. హెచ్డిఎఫ్సి, ఏఎంసి, విప్రో సరే డిసప్పాయింట్ చేసింది, సారీ. ఎస్ బ్యాంక్ బాగుంది. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, పిటి ఇంజనీరింగ్ మన లోకల్ కంపెనీ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, హిమాద్రి స్పెషాలిటీ, ఇలాంటివన్నీ కూడా మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. ఇన్ఫోసిస్, మాస్టెక్, మహీంద్రా లాజిస్టిక్స్ ఇలాంటివి కొంత మిక్స్డ్గా వచ్చాయి. బట్ పూర్ రిజల్ట్స్ ఏంటి అంటే టాటా ఎల్ఎక్సీ, ఏంజిల్ వన్, ఆదిత్య బిర్లా మనీ, M&M ఫైనాన్స్ ఇలాంటివి వీక్ నెంబర్స్ అనౌన్స్ చేయడం చూడండి. సో వీక్ నెంబర్స్ ఇచ్చిన వాటికంటే గుడ్ నెంబర్స్ ఇచ్చినవి ఎక్కువగా ఉన్నాయి, 80%. సో ఇది మనకి ఇప్పటిదాకా ఉన్న ఎర్నింగ్స్ సీజన్. మరి ఇవాళ చాలా కీలకమైనటువంటి ఎర్నింగ్స్ రాబోతున్నాయి. యాక్సిస్ బ్యాంక్, హెచ్యుఎల్, నెస్లే, టెక్ మహీంద్రా, ఎంఫసిస్, ఎల్టీటీఎస్, ఎస్బీఐ కార్డ్స్ అండ్ ఎస్బీఐ లైఫ్ కూడా ఉన్నట్లుంది. వీటన్నిటిలో మనం కీలకంగా చూసేది హెచ్యుఎల్ కామెంటరీ ఏ విధంగా ఉంది, అంటే రూరల్ డిమాండ్ పికప్ అవుతుందా లేదా, మాన్సూన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటివన్నీ హెచ్యుఎల్ కామెంటరీలో ఉంటాయి. అందుకని మార్కెట్ హెచ్యుఎల్ రిజల్ట్స్ని, ఈవెన్ యాక్సిస్ రిజల్ట్ను కూడా చాలా కీలకంగా భావిస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా ట్రంప్ టారిఫ్స్ ఈ గొడవంతా కూడా మనకు సరే, ముందు ట్రంప్ టారిఫ్ వారికి ముందే మన మార్కెట్లో కరెక్షన్ మొదలైంది. 6 months బేర్ మార్కెట్ కొనసాగింది. మళ్ళీ మూమెంటంలోకి మళ్ళీ ప్రవేశించింది, మూమెంటం జోన్లోకి. కారణాలు చాలా ఉన్నాయి. డొమెస్టిక్ యూస్ బాగున్నాయి, బడ్జెట్లో ఇచ్చినటువంటి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కావచ్చు, ఆర్బీఐ లిక్విడిటీని ఇంప్రూవ్ చేసేందుకు, ఇంట్రెస్ట్ రేట్ కట్ చేసేందుకు చూపించినటువంటి ఉత్సాహం, అలాగే ఇన్ఫ్లేషన్ అదుపులోకి రావటం, అండ్ మాన్సూన్ మంచి న్యూస్ కూడా వచ్చింది. ఇవన్నీ మనకు అండ్ ఎర్నింగ్ సీజన్ పాజిటివ్గా కొనసాగుతుంది. ఇవన్నీ మార్కెట్ లాభపడటానికి కారణాలు. నేను కూడా మనం సో ప్రతి డిప్లో కొనుక్కోవడానికి అవకాశాలు మనకు కనిపిస్తున్నటువంటి మార్కెట్ ఇది. అందుకని నేను కూడా ఓ టైంలో మార్కెట్ వెనక్కి వచ్చేస్తుంది, మళ్ళీ భయపడి ఉంటారు కొంతమంది, ఏమని వెనక్కి వచ్చేస్తుంది, ఇక్కడ నుంచి సెల్లింగ్ వచ్చేస్తుంది అని. కానీ మళ్ళీ క్లోజింగ్ సమయానికి రికవర్ కావడం చూసాం. కాబట్టి భయపడాల్సిందేం లేదు. ఫాల్లో మంచి స్టాక్స్ని కొనుగోలు చేయండి, ఎస్ఐపీలు కంటిన్యూ చేయండి, మనం పదే పదే అనుకునే అంశమే. అండ్ ఎక్కడ ఆపర్చునిటీ ఉందో అక్కడ చూడండి, ఏది పడితే అది కొనటం కాకుండా. ఇప్పుడు ఐటీలో ఒక మంచి ఆపర్చునిటీ మళ్ళీ మనకు కనిపిస్తుంది. అలాగే ఆటో షార్ట్ టర్మ్ కోసం ఆటోస్లో కొంత ఆపర్చునిటీ, ముఖ్యంగా ఆటో యాన్సిలరీస్లో కనిపిస్తుంది. ఇలాగా మనం ఈవెన్ బ్రోకింగ్ కంపెనీస్, అలాగే మొన్న కుటుంబరావు గారు మన విజయవాడ వర్క్షాప్లో ఏఎంసీ కంపెనీస్ సజెస్ట్ చేశారు, అవి కూడా చక్కగా పెరిగాయి లాస్ట్ 2-3 daysలో. ఇలా మనకు పార్ట్ వైజ్ అంటే సెక్టర్స్ వైజ్ మార్కెట్ని డిఫరెంట్ పార్ట్స్గా మనం తీసుకొని ఇన్వెస్ట్ చేయాల్సిన సమయం. అక్రాస్ ది బోర్డ్ ఏది పడితే అది కొనటం మాత్రం అవాయిడ్ చేయండి. ఇది స్థూలంగా పరిస్థితి. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, ఇవాళ కీలకమైన రోజు, ఎక్స్పైరీ డే అండ్ చాలా వోల్టైలిటీ ఉంటుంది. ఇవాళ రేపు ఏ విధంగా ఈ ట్రేడింగ్ ప్యాటర్న్ కొనసాగే అవకాశం ఉంది? 7 సక్సెసివ్ డేస్ గెయిన్స్ చూసామండి, 7 రోజులు అనమాట. అండ్ ఇప్పుడు బిఎస్సి సెన్సెక్స్ కూడా 80,000 పైన నిలబడటం, ఇటు నిఫ్టీ కూడా 24,200 పైన కాన్ఫిడెంట్ గా నిలబడటం మనం చూసాం.
బట్ టైం ఫర్ టేకింగ్ సమ్ ప్రాఫిట్స్ అని చెప్పేసి అని అంటాను. పార్షియల్ ప్రాఫిట్స్ అయితే కాస్త లోవర్ లెవెల్లో కొన్నాళ్ళు బుక్ చేసుకోవచ్చు. తిరిగి కరెక్షన్ లోనమాట రీఎంట్రీకి అనమాట డిక్లైన్స్ కూడా ఆపర్చునిటీ దొరుకుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. బట్ ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోకుండా రన్ చేయాలనేది మాత్రం డిస్క్రిప్షన్ టు ఇన్వెస్టర్స్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళ ప్రైసింగ్ ఎక్కడ ఉంది, బయింగ్ ప్రైస్ ఎక్కడ ఉంది అనేది చూసుకుని దాన్ని బట్టి చేయాలన్నమాట. బట్ డెఫినెట్లీ మార్కెట్స్ అయితే కాస్త సేఫ్ జోన్ లోకి వచ్చినాయి. తిరిగి వీక్నెస్ అంటూ జనరేట్ కావాలంటే 24,000 లెవెల్ కన్క్లూజివ్ గా బ్రీచ్ అవ్వాలని డౌన్ సైడ్. అది ఇమీడియట్ గా బ్రీచ్ అయ్యే సూచనలు అయితే కనపట్లేదు. ఎందుకంటే గ్లోబల్ క్యూస్ కూడా స్లోగా పాజిటివ్ అవుతున్నాయి. పాజిటివ్ ఇన్ ద సెన్స్ అట్లీస్ట్ అనమాట భయాలు, ఫియర్స్ కాస్త అనమాట తగ్గుతున్నాయి. ఎందుకంటే ఇటు యుఎస్ అండ్ చైనా కూడా ఏదన్నా డీల్ కి ఆర్ డిస్కషన్స్ కి ముందుకెళ్తారా అనేది కూడా టాక్స్ రావటం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఫెటాల్ అక్కడ కాస్త స్టెబిలిటీ రావటం మొదలైతే కనుక మన మార్కెట్స్ అన్నమాట కూడా ఇక్కడ స్టేబుల్ అయ్యి బేస్డ్ అపాన్ రిజల్ట్స్ స్టాక్ స్పెసిఫిక్ పెరుగుతాయి కూడా. బేస్డ్ అపాన్ రిజల్ట్స్ అని ఎందుకని అంటున్నానంటే హెచ్సిఎల్ టెక్ రిజల్ట్ ఒకటి నిన్న నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 4.3% పెరిగేటట్టు చేసింది, విచ్ ఈస్ ద హైయెస్ట్ సింగిల్ డే గెయిన్ ఇన్ 10 months. లాస్ట్ 10 నెలల్లో ఎప్పుడు ఒక్కరోజు నిఫ్టీ ఐటీ ఇండెక్స్ అంత పెరగలేదు. అంటే డెఫినెట్లీ ఒకసారి రీవిజిట్ చేస్తున్నారా ఐటీ సెక్టార్స్ ని ఈ ఇన్వెస్టర్స్. ఎందుకంటే చాలా వరకు అన్నమాట అండర్ ఓనర్షిప్ అయింది. సెక్టర్ నాన్ పెర్ఫార్మర్ అయ్యేప్పటికీ చాలా మంది కూడా అమ్మేశారు. అయితే ఫ్రెష్ గా మళ్ళా కొంట మొదలు పెడుతున్నారంటే కనుక ఆచితూచి సెలెక్టివ్ గానే చూడాలి. ఎందుకంటే మొన్న కూడా మనం చూసాం వన్ డే నాడు టాప్ 10 గైనర్స్ లో అట్లీస్ట్ ఫస్ట్ 1 hour లో అనమాట 7 to 8 ఐటీ స్టాక్స్ ఉండే, ఎస్పెషల్లీ లెడ్ బై అన్నమాట ఇటు మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్. కాబట్టి మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ లో ఎక్కడైతే రిజల్ట్స్ బాగున్నాయో లైక్ కోఫోర్జ్ అవనివ్వండి, పర్సిస్టెంట్ అవనివ్వండి, ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా అనమాట డెఫినెట్లీ బెటర్ రిటర్న్స్ ఇచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. లార్జ్ క్యాప్ లో కమెంటరీస్ కి అనమాట, కమెంటరీ తర్వాత నెక్స్ట్ 1 month లో ఆర్డర్ బుక్ ఎట్లా పెరుగుతుంది ఏంటి అనేది చూసి దాన్ని బట్టి సెలెక్టివ్ పొజిషన్స్ తీసుకోవటం బెటర్ అని అంటాను. బట్ ఓవరాల్ గా అనమాట ఏదైతే వొలటైల్ మూవ్స్ లాస్ట్ ఈ ఏప్రిల్ ఎస్పెషల్లీ చూసామో ఆర్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా అవుతుందా. ఎందుకంటే చాలా మంది నేను డే ట్రేడర్స్ ని వాళ్ళని అడుగుతున్నా, మామూలుగా హాబీ లాగా చేసే డే ట్రేడర్స్ ని కూడా, వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఒక రోజు యూఫోరియా ఉంటే రెండో రోజు నిరాశ పడినా కూడా మళ్ళా నెక్స్ట్ డే ఆపర్చునిటీ రావటం, అట్లా ఇంత రిపీటెడ్ గా బై సెల్ ఆపర్చునిటీస్ కూడా తొందరగా రావు. ఈ నెలలో చూశారు కాబట్టి డే ట్రేడర్స్ మాత్రం కొందరు ఆనందంగానే కనిపించారు. బట్ డెఫినెట్లీ ఎంత హై రిస్క్ అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎవ్రీ టైం రాంగ్ సైడ్ ఉంటే ఎంత హ్యూజ్ మనీ పోతుందో కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా ఈ వొలటైల్ మూవ్స్ ఉంటాయి అని చెప్పేసి అని అనుకునే ట్రేడర్స్ కూడా స్టాప్ లాస్ తో ట్రేడ్ చేస్తే కాస్త సేఫ్ ఉంటారు. ఇన్వెస్టర్స్ మాత్రం లాంగ్ టర్మ్ కి పొజిషనల్ ట్రేడ్స్ కేర్ఫుల్ గా తీసుకోవాలి అని చెప్పేసి అయితే క్లియర్ గా అంటాను. అది క్లియర్లీ మనకి ఆప్షన్ యాక్టివిటీలో కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది. మనం చెప్పాం 24,500 దగ్గర 25,000 దగ్గర కాల్స్ బిల్డప్ అవుతున్నాయి కమింగ్ సెటిల్మెంట్ అని. అదే విధంగా నిన్న పడినట్టే పడి అనమాట ఇంట్రాడే మళ్ళీ ఎట్లా నిఫ్టీ రికవర్ అయింది. ఎండ్ ఆఫ్ ది డే వీక్లీ ఆప్షన్స్ లో కూడా 24,500 లాంటి ఆప్షన్ అనమాట ఎట్లా 130, 140కి వెళ్ళటం కూడా మనం చూసాం. కాబట్టి నేను అనుకోవటం మాత్రం మార్కెట్స్ అన్లెస్ 24,200 కింద క్లోజ్ అయ్యి అది కూడా వాల్యూమ్స్ తోటి సెల్లింగ్ వస్తేనే భయపడాలి కానీ, బట్ అదర్వైజ్ ఇక్కడ నుంచి బై ఆన్ డిక్లైన్స్ అప్రోచ్ తోటే కంటిన్యూ అయ్యి ముందుకెళ్తుంది అని అనుకోవాలి. హైయెస్ట్ పుట్ ఇంట్రెస్ట్ మాత్రం కమింగ్ సెటిల్మెంట్ ది 24,000 దగ్గరే ఉంది నిఫ్టీ అనమాట. అది కేర్ఫుల్ గా ఇక ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అని చెప్పేసి అనుకోవాలి. అయితే ఫండ్స్ ఫ్లోనా చూస్తున్నాం ఎఫ్ఐ బయింగ్ కంటిన్యూ అవుతోంది. రూపాయి గణనీయంగా గెయిన్ అయినా అగేన్స్ట్ డాలర్ లాస్ట్ సెవరల్ డేస్ అనమాట. తిరిగి డాలర్ ఇండెక్స్ కొంచెం పుంజుకోవటం తోటి చూడాలి ఎక్కడి నుంచి రూపాయి బిహేవియర్ ఎట్లా ఉంటుందని. కానీ చాలా మంది ఇగ్నోర్ చేసింది ఏంటంటే రూపాయి గణనీయంగా వీక్ అయింది అగేన్స్ట్ యూరో, పౌండ్ అనమాట, అదర్ కరెన్సీస్ ఎన్ కానీ ఈ కరెన్సీస్ కి ఎంత గణనీయంగా వీక్ అయిందంటే దాదాపు 1.6 to 2% అనమాట. కాబట్టి ఆ ట్రేడింగ్ బ్లాక్స్ తోటి అక్కడ ట్రేడింగ్ కానీ వీటితోటి చాలా ఇంపాక్ట్ అనమాట. అక్కడ ఇన్వెస్టర్స్ కూడా యూరోపియన్ ఇన్వెస్టర్స్ కూడా చాలా ప్రాబ్లం అనమాట క్రియేట్ అవుతుంది. కాబట్టి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటాయి. ఇప్పుడు ఓన్లీ డాలర్ కరెన్సీకి అగేన్స్ట్ రూపాయి కాకుండా మిగతా కరెన్సీస్ పైన ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది కూడా ఒక లుక్ వేయటం ఎంతైనా అవసరం అని చెప్పేసి అని అంటాను. పుట్ కాల్ రేషియో అక్కడే ఉంది 1.1 దగ్గర, అంటే బుల్స్ ఫేవర్ లోనే ఉంది. ఇంకా
విక్స్ మాత్రం కొంచెం జంప్ అయింది నిన్న, క్లోజర్ టు 16 వచ్చింది అనమాట. అంటే వాలటిలిటీ పెరుగుతుందా అనటానికి నిదర్శనం అనమాట. స్పెక్యులేటివ్ లాంగ్స్ ఐనాక్స్ విండ్, సైంట్, ఐఎఫ్ఎల్, నైకాలో స్పెక్యులేటివ్ లాంగ్స్ పెరిగినాయి. షార్ట్స్ కూడా ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే పతాంజలి, హిందుస్థాన్ కాపర్, వోల్టాస్, పూనావాలాలో స్పెక్యులేటివ్ షార్ట్స్ బిల్డప్ అయినాయి. డెలివరీసా ఐసిఐసిఐ బ్యాంక్, ఇండిగో ఎయిర్లైన్స్, ఇటు దివీస్ ల్యాబ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో మాత్రం డెలివరీ తోటి పెరిగినాయి. ఓన్లీ వన్ స్టాక్ ఇప్పుడు బ్యాన్ లిస్ట్ లో ఉంది, అది ఆర్బిఎల్ అనమాట. కేర్ఫుల్ గా చూడమంటాను. వీకర్ బ్యాంక్స్ అవాయిడ్ చేసి స్ట్రాంగర్ బ్యాంక్స్ లోనే ఉండాలన్నమాట కరెక్షన్ వచ్చినప్పుడు కూడా. అయితే ఇండివిజువల్ స్టాక్స్ లో వాల్యూమ్స్ కూడా నేను చూస్తే రిజల్ట్ బాగా వచ్చిన స్టాక్స్ కాస్త పైకి కన్సాలిడేట్ అయినా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు వారి ఎనర్జీస్ ఫస్ట్ 1 అవర్ స్టాక్ దాదాపు 1-2% గెయిన్స్ తోటి నిలబడింది స్టాక్. ఆ తర్వాత వేగం పుంజుకుని 2 crores పైన వాల్యూమ్ తోటి దాదాపు 15% పైన జంప్ అవటం చూసాం. అయితే ఒక్కటి ఇక్కడ కాషన్ చేస్తాను, లాక్ ఇన్ పీరియడ్ అయిపోతుంది కూడా. వీళ్ళ షేర్స్ లో ఏదైతే లాక్ ఇన్ పీరియడ్ ఉందో అయిపోయి హ్యూజ్ నెంబర్ సెల్లింగ్ కి కూడా వస్తుంది. ఆ సెల్లింగ్ ఎట్లా అబ్జార్బ్ అవుతుంది అని చూడాలి. ఈ రిజల్ట్ ఓన్లీ లాక్ ఇన్ పీరియడ్ షేర్లు అమ్ముకోవడానికి ఇచ్చారా లేకపోతే జెన్యున్ గా ఎగ్జిక్యూషన్ ఉందా అనేది ఆ టైం అప్పుడు తెలుస్తుంది అని చెప్పేసి అని ఒక్క అనుమానం. నాట్ దట్ ఇట్స్ ఓన్లీ సస్పిషన్, నాట్ దట్ ఐఎమ్ మేకింగ్ అన్ ఎలిగేషన్ ఆర్ ఎనీథింగ్ అని చెప్పేసి అని అంటాం. బట్ అదర్వైజ్ చూస్తే కనుక నిన్న ఎస్ఎంఎస్ లో కూడా లోకల్ షేర్స్ లో మార్నింగ్ అంతా 218-220 దగ్గర ఉన్న తర్వాత హ్యూజ్ వాల్యూమ్స్ తోటి దాదాపు 9 లక్షల పైన వాల్యూమ్ అని. ఎందుకంటే రోజు 1 lakh కంటే కూడా కావట్లేదు. అలాంటిది 9 లక్షల పైన వాల్యూమ్ అయి 240 దగ్గర క్లోజ్ అవటం కూడా చూసాం. కాబట్టి ఇండివిజువల్ స్టాక్ స్పెసిఫిక్ యాక్టివిటీనే కేర్ఫుల్ గా చూడమని చెప్పేసి అని అంటాను. ఎక్కడైతే రిజల్ట్ ప్రాబబిలిటీ హై బాగుంటుందో అక్కడ స్టాక్స్ బెటర్ గా పెర్ఫార్మ్ చేసే సూచనలు కూడా ఉంటాయి. ఆల్ ఇన్ ఆల్ యాజ్ ఆఫ్ నౌ స్టే ఇన్వెస్టర్ అంటాను. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ కి కొన్నాళ్ళు అయితే కనుక ఎంతో కొంత టేబుల్ పైన ఉన్న ప్రాఫిట్స్ తీసుకుని వెళ్ళటం కూడా అడ్వైజబుల్ అని చెప్పేసి అని అంటాను. ఓకే, సో నిన్న ఎస్ఎంఎస్ ఫార్మా షేర్ హోల్డర్స్ కొంత ఆనందపడి ఉంటారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత స్టాక్లో మంచి మూమెంటం చూసాం. బహుశా రిజల్ట్ బాగుంటుంది అన్న ఎక్స్పెక్టేషన్సే, ఎందుకంటే పెద్ద కారణాలు ఏమి మనకు కనపట్లే. అంతకుముందు మనం కనుక గమనిస్తే ఎస్ఎంఎస్ లైఫ్, ఎస్ఎంఎస్ ఫార్మా ఈ రెండు కూడా ట్విన్ కంపెనీస్ లాంటివి. లాస్ట్ వీక్ అంతా ఆ స్టాక్ బాగా పెరిగింది, ఎస్ఎంఎస్ లైఫ్. సో ఈ వీక్ పాత్ర ఎస్ఎంఎస్ ఫార్మా పుచ్చుకుంది. ఒకటి రిజల్ట్ ఎక్స్పెక్టేషన్, రెండోది లారస్ ల్యాబ్స్ రిజల్ట్ ఉంది వాళ్ళు. సో ఏ విధంగా ఉంటుంది రిజల్ట్? బహుశా 150-160 crores ప్రాఫిట్ అంటున్నారు బాటమ్ లైన్. లాస్ట్ క్వార్టర్ మంచి అప్ మూవ్ చూసాము రిజల్ట్లోనూ బోత్ షేర్ ప్రైస్లోను. మరి ఈసారి కూడా రిజల్ట్కి ముందు కొంత పెంచి ఉంచారు స్టాక్ని. నిలబడుతుందా లేదా ఈ స్టాక్? చాలా మందికి మన ఇన్వెస్టర్స్లో, తెలుగు ఇన్వెస్టర్స్లో ఎక్కువ మంది హోల్డ్ చేస్తున్న స్టాక్ ఇది. సో ఎటువంటి రిజల్ట్ వస్తుందో చూద్దాం. అలాగే ఎఫ్ఐఎస్, డిఐఎస్ నిన్న అంకెలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఎఫ్ఐఎస్ ఏమో 3,333 కోట్లు, ఆల్ 4 3s. అలాగే డిఐఎస్ అమ్మారు 1234, 1,234 crores. మంచి నెంబర్స్ ప్రకారం చూస్తే ఫ్యాన్సీ నెంబర్స్ లాగా ఉన్నాయి, మన కార్ల నెంబర్ లాగా. వాళ్ళ బయింగ్ సెల్లింగ్ ఫిగర్స్ ఉండడం కూడా ఒక నిన్న విచిత్రం. ఈరోజు ఎఫ్ఐఎస్ కొనుగోళ్ళు కంటిన్యూ అవుతాయా లేదా? ఈ నెక్స్ట్ 1-2 డేస్లో మనకు ఆ ట్రెండ్ కూడా ఒక స్పష్టత వస్తుంది. అండ్ సప్లై చేయాల్సిన వాళ్ళు ఎవరో ఒకటి ఉండాలి కాబట్టి డిఐఎస్ ఆ పాత్ర పోషిస్తూ ఉంటారు. వాళ్ళు అమ్మడంలో ఎటువంటి విశేషం కూడా లేదు. రిజల్ట్ సీజన్ కొనసాగుతోంది. ఇంకా మంచి రిజల్ట్ అనౌన్స్ చేసిన మరికొన్ని కంపెనీల్లో జిందాల్ డ్రిల్లింగ్ ఉంది, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఉంది, మహారాష్ట్ర స్కూటర్స్ ఉంది. మహారాష్ట్ర స్కూటర్స్ ఆఫ్ కోర్స్ ల్యాండ్ సేల్ ఏదో ఉంది, అందువల్ల బాగుంది రిజల్ట్. అదర్వైజ్ ఆపరేషనల్ పెర్ఫార్మెన్స్ ఏమీ లేదు. ఐమ్ట్రాన్ ఎలక్ట్రానిక్స్ రిజల్ట్ కూడా బాగా వచ్చింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఆల్మోస్ట్ 2 times అయింది. ఫుల్ ఇయర్ చూసినప్పుడు 13.6 crores నుంచి 26.6 crores పెరిగింది. రెవెన్యూ పెరిగింది. మోస్ట్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ ఇటువంటి రిజల్ట్స్నే పోస్ట్ చేసే అవకాశం ఉంది. రామకృష్ణ గారు, క్రూషియల్ డే, ఇంపార్టెంట్ ట్రేడింగ్ డే, మనకు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఏ విధంగా ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవాలి? ఐ థింక్ వీక్ ఓపెనింగ్ కనిపిస్తోంది. ఓపెనింగ్లో మనకు ముఖ్యంగా మనం చూస్తే అండి, నిన్న మార్కెట్స్ లో కొంత కాంట్రా వ్యూస్ కనిపించాయి.
మెయిన్ గా బ్యాంక్ నిఫ్టీ ఏమో నెగిటివ్ గా ట్రేడ్ అవటం, నిఫ్టీ ఏమో చివరికి పాజిటివ్ అంటే ఇంట్రా డేలోనేమో నెగిటివ్ గా ట్రేడ్ అయినప్పటికీ మళ్ళీ చివరికి వచ్చేటప్పటికి పాజిటివ్ గా క్లోజ్ అయింది. అలాగే క్యాండిల్స్ పరంగా చూసినప్పుడు కొన్ని ట్రిక్కీ క్యాండిల్స్ ఫార్మేషన్ మనం చూసామండి. అంటే టెక్నికల్ గా హ్యామర్ ఫార్మేషన్ అంటారు. జనరల్ గా ఇది కొంచెం ర్యాలీ చేసిన తర్వాత పుల్ బ్యాక్ లో వచ్చినట్లయితే మళ్ళీ ఫర్దర్ ర్యాలీస్ ఉంటాయని మనకు మీనింగ్ వస్తుంది. కానీ ఇక్కడ మనకు ఒక హైలో వచ్చింది. సో మేబీ మార్కెట్స్ 1 or 2 days కన్సాలిడేషన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయండి. సో అది మనం క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. సపోర్ట్స్ పరంగా చూస్తే 20 days మూవింగ్ యావరేజ్ అనేది 24,056, 50, 60 మధ్యలో ఉంది. సో ఆ ప్రాంతాల్లో మార్కెట్స్ ఇమీడియట్ గా సపోర్ట్స్ రావాలి, లేదా 24,000 రౌండ్ నెంబర్ దగ్గరైనా సపోర్ట్స్ ఇమీడియట్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఇంకా రెసిస్టెన్స్ పరంగా 24,550 అట్లాగే 24,850 ఇమీడియట్ రెసిస్టెన్స్ గా ఉన్నాయి మార్కెట్ లో నిఫ్టీకి. ఇంకా ఓపెన్ ఇంట్రెస్ట్ల పరంగా చూసినా కానీ 24,300 కాల్ రేటింగ్ చాలా హైగా జరిగింది. అట్లాగే 24,200 పుట్ రేటింగ్ హైగా జరిగింది. సో ఇది మనకి వాళ్ళ సెటిల్మెంట్ ఉండడంతో మోస్ట్లీ ఈ నేరో రేంజ్ లోనే ఉండాలి. కానీ మార్కెట్స్ లో డిఫరెంట్ వేరియస్ ఎక్స్టర్నల్ న్యూస్ ఇవన్నీ కూడా ఏమైనా ఇంపాక్ట్ చేస్తే మార్కెట్స్ షార్ప్ గా మూవ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇన్ ఎనీ డైరెక్షన్. అంటే మనకి కేవలం ఇప్పటిదాకా మనము అప్ సైడ్ చూస్తున్నాము. షార్ప్ గా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సులు కూడా మనం కొట్టిపారేయాలి. ఎందుకంటే మార్కెట్ లో చాలా మందికి రీసెంట్ పొజిషన్స్ అన్నింటిలో కూడా ప్రాఫిట్స్ ఉన్నాయి. సో ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా కానీ మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ చూసినప్పుడు బ్యాంక్ నిఫ్టీలో కూడా నిన్న మనము ఒక ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అనేది క్లియర్ గా అంటే అన్ని మనం హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్ వీటన్నిటిలో ఫార్మేషన్ కనిపించింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ లో కూడా ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ కనిపించింది. అంటే టోటల్ గా ప్రీవియస్ క్యాండిల్ కంప్లీట్ గా రెడ్ క్యాండిల్ తో కవర్ చేసింది. అంటే ఒక 7,000 points ర్యాలీ తర్వాత స్ట్రైట్ గెయిన్స్ వచ్చాయి బ్యాంక్ నిఫ్టీలో. ఆ గెయిన్స్ తర్వాత కొంత బ్రీతింగ్ టైం అనొచ్చు, లేకపోతే కొంత కన్సల్టేషన్ ఇక్కడ జరగచ్చు. సో అది కూడా మనకి ఇవాళ కనిపించింది. సో ఈ సెటిల్మెంట్ ప్రెజర్స్ కూడా ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో ప్రాఫిట్ బుకింగ్ వస్తే మాత్రం ముందుగా బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. సో సపోర్ట్స్ పరంగా తీసుకుంటే మనకి ఇమీడియట్ గా 55,000 అనేది ఇమీడియట్ సపోర్ట్స్. అది కనుక బ్రేక్ అయిన పక్షంలో మనం ఎక్కడైతే ఆల్ టైమ్ హైని క్రాస్ చేసిన పాయింట్ ఉందో 54,435 అనేది నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ గా బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో నిన్న ఏదైతే ఆల్మోస్ట్ ఓపెన్ హై 56,000 దగ్గర క్రియేట్ చేసిందో అది మనకి ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ గా మారింది. ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసినప్పుడు 56,500 కొంచెము పైకి మూవ్ అవడం జరిగింది కాల్ రైటింగ్ అనేది. నిన్నటి రోజున 56,000 దగ్గర ఉన్నాం, ఈ రోజు 56,500 కనిపిస్తుంది. అట్లాగే 55,300 ఇమీడియట్ సపోర్ట్ గా. సో అది మార్కెట్ లో కొంత అంటే షార్ప్ ఫాల్ ఉండదేమో అని ఆశలు కల్పిస్తుంది, కానీ చూడాలి. ఓకే, రామకృష్ణ క్రాంతి గారు ఏంటి ఎటువంటి రిజల్ట్ సీజన్ ఇది బేసికల్లీ. సో ఈ రిజల్ట్ సీజన్లో ఎటువంటి రిజల్ట్స్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపించాయి? రిజల్ట్ సీజన్ అయితే బై అండ్ లార్జ్ వస్తుంది గారు, ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అయితే ఇంత మటుకు లేదు. ఐటీ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఫ్లాటిష్గా వస్తున్నాయి. కానీ ఐటీలో హెచ్సిఎల్ బాగా మంచి కంపారిటివ్లీ అదర్ కంపెనీస్ హెచ్సిఎల్ రిజల్ట్స్ బాగున్నాయి. సర్ప్రైజింగ్లీ ఏంటంటే మిడ్ క్యాప్ ఐటీ, పర్సిస్టెంట్ సిస్టమ్స్ లాంటి స్టాక్స్ కనుక చూస్తే ఏదైతే వాళ్ళ యొక్క డొమైన్స్లో ఏఐ ఎక్కడైతే ఫోకస్ చేశారో పర్సిస్టెంట్ రిజల్ట్స్ బాగా వచ్చినాయి వస్తుంది గారు. సో మిడ్ క్యాప్ ఐటీని ఇన్వెస్టర్స్ ఇప్పుడు రాడార్లో పెట్టుకుంటే కనుక మిడ్ క్యాప్ ఐటీలో కనుక ఏమైనా డిప్స్ కనుక వస్తే కనుక మిడ్ క్యాప్ ఐటీ చాలా రెసిలియన్స్ చూపిస్తుంది కంపారిటివ్లీ ద లార్జ్ క్యాప్ అనమాట. సో మిడ్ క్యాప్ ఐటీలో స్టాక్స్ పర్సిస్టెన్స్ కానీ మనం కేపీఐటీ ఎట్లా ఉంటుందో, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కళ్ళ పోర్ట్ఫోలియోలో కేపీఐటీ ఉంది, పర్సిస్టెంట్ చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ప్రైస్ ఎక్కువ కాబట్టి ఇన్వెస్టర్స్ కొంచెం దూరంగా ఉండటం జరుగుతుంది రిటైల్ ఇన్వెస్టర్స్. కానీ కేపీఐటీ రిజల్ట్స్ ఏ రకంగా ఉంటాయో చూడాలి. ఓవరాల్గా అయితే ఐటీ మిడ్ క్యాప్ ఐటీ రిటర్న్స్ రిజల్ట్స్ బాగా ఉంటున్నాయి వసంత్ గారు. ప్రస్తుతానికైతే ఎక్కడ డిసప్పాయింట్మెంట్ లేదు. మనకి ఇంకా హెచ్యుఎల్ ఉంది మెయిన్ లార్జ్ క్యాప్ స్టాక్స్లో కనుక చూస్తే. నెక్స్ట్ రిలయన్స్ కూడా రిజల్ట్స్ ఉన్నాయి. సో ఏమన్నా ఈ స్టాక్స్ నుంచి ఏమన్నా సర్ప్రైజింగ్ వస్తే కనుక రిజల్ట్స్ అప్ సైడ్లో రిజల్ట్ సీజన్ ఓవరాల్గా అయితే బాగున్నట్టుగానే చూడాలి వసంత్ గారు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం ఒక సెగ్మెంట్ కనుక చూస్తే ఆఫ్ కోర్స్ గ్లోబల్ అన్సర్టనిటీ ఉంది. కానీ ఏంటంటే
కంపెనీస్ ఇప్పుడు దాకా ఇచ్చిన కంపెనీస్ అన్ని గైడెన్స్ ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్మెంట్స్ అన్ని చాలా స్ట్రాంగ్గా ఇస్తున్నాయి. సో అది ఒక మార్కెట్కి ఒక పాజిటివ్గా చూడాలి. మనం ఆల్ ఆఫ్ ఎ సడన్ చూస్తే కనుక ఎవరైతే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ లాస్ట్ 1 year ఆర్ లాస్ట్ 6 months నుంచి ఇండియన్ వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకున్నారో ప్రతి ఒక్కళ్ళు ఈరోజు క్యూలో నిలబడి ఇండియన్ మార్కెట్స్ని ఇప్పుడు 24,000 లెవెల్ అబోవ్ దగ్గర వాళ్ళ ఫండ్స్ పర్చేజ్ చేయడం, మళ్ళీ తిరిగి ఇండియా ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు హైడ్ అన్నట్టుగా ప్రస్తుతం మార్కెట్స్లో ఆ కంప్లీట్ పర్సెప్షన్ అనేది, ఆ నేరేటివ్ అనేది మళ్ళీ చేంజ్ అయిపోయింది. సో అందువల్ల మార్కెట్స్ ఈ 24,000 లెవెల్ అనేది సస్టైన్ అయితే కనుక నెక్స్ట్ ఫ్యూ డేస్లోనే మార్కెట్స్ ఇంకొక లెగ్గప్ ఏమైనా ఉండడానికి అవకాశం ఉందో చూడాలి వసంత్ గారు. ఓవరాల్గా అయితే 24,000 లెవెల్ సస్టైన్ అవ్వాలి. ఓకే, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఒక కాలర్ తీసుకుందాం. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి. వసంత్ గారు, ఇది నా దగ్గర డేటా ప్యాటర్న్స్, జూపిటర్ వ్యాగన్స్ ఒక 15 to 20% లాసెస్ లో ఉన్నాయి. ఏమైనా లాస్ బుక్ చేసుకుని వేరే స్టాక్స్ కి వెళ్ళమంటారా, లేకపోతే స్టే ఇన్వెస్టెడ్ అంటారా? నెట్ వెబ్ ఒకటి 35% లాస్ ఉంది, యావరేజ్ ఏమైనా చేసుకోవచ్చు. ఏదండి మూడోది ఏదన్నారు? నెట్ వెబ్ టెక్నాలజీ. నెట్ వెబ్ ఏమి యావరేజ్ చేయొద్దండి, రిజల్ట్ చూడండి. బట్ డేటా ప్యాటర్న్స్లో లోవర్ లెవెల్స్ నుంచి మంచి బౌన్స్ బ్యాక్ మనం చూస్తున్నాం. కుటుంబరావు గారు, డేటా ప్యాటర్న్స్ టెక్నికల్లీ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర ఉంది, అంటే 200 మూవింగ్ యావరేజ్ని టెస్ట్ చేస్తుంది. ఇక్కడ నుంచి పైకి పెరిగే అవకాశం ఉందా? పెరిగే పాసిబిలిటీస్ అయితే బ్రైట్ గా కనిపిస్తున్నాయండి డేటా ప్యాటర్న్స్ లో అనమాట. ఇప్పుడు 2400 లెవెల్ దాటితే కనుక నేను అనుకోవటం టోటల్లీ సేఫ్ జోన్ లో కూడా ఉంది. యాజ్ ఆఫ్ నో 2400 షుడ్ బి ద కీ. అయితే ఇందులో కూడా రిజల్ట్సే చూడాలన్నమాట, ఎందుకంటే లాస్ట్ టైం రిజల్ట్ స్లైట్లీ బెటర్ అనమాట, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. కానీ ఈసారి కనుక 50 crore ప్లస్ అట్లా కనుక నెట్ ప్రాఫిట్ చూపించగలిగితే నేను అనుకోవడం మాత్రం స్టాక్ విల్ టేక్ ఆఫ్ అనమాట. షార్ట్ టర్మ్ లో ఒకసారి 2400 క్రాస్ అయితే 27, 28 అటెంప్ట్ చేసినా కూడా సర్ప్రైజ్ కాకూడదు. ఇట్ ఈస్ ఆన్ బెటర్ ఫుటింగ్ దన్ నెట్ వెబ్ యాజ్ ఆఫ్ నో. నెట్ వెబ్ కి కూడా అనమాట క్రిటికల్ గా రిజల్ట్స్ అవుతుంది అనమాట. రిజల్ట్స్ బాగుంటేనే స్టాక్ నేను అనుకోవటం కరెంట్ లెవెల్ దగ్గర నుంచి అనమాట స్లోగా కాస్త ఇంచవచ్చు. ఎందుకంటే ఇప్పటికి కూడా హైయెస్ట్ పాయింట్ నుంచి చూస్తే 50% కింద ఉంది. అండ్ ఇట్స్ నాట్ ఏ చీప్ స్టాక్ ఈవెన్ నో, ఎందుకంటే 86 PE దగ్గర అక్కడ ఉంది. కాబట్టి ఎక్సెప్షనల్ రిజల్ట్ ఇస్తే తప్పితే నేను అనుకోవటం నెట్ వెబ్ ఇక్కడి నుంచి పెరుగుతుందా అనేది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. జూపిటర్ వ్యాగన్స్ కూడా 425 క్రాస్ కావాలండి, అక్కడే మళ్ళీ స్ట్రెంత్ వస్తుంది ఆ కౌంటర్లో. అది కావాలంటే బహుశా రిజల్ట్ బాగుండాలి, ఏదో సంథింగ్ షుడ్ హ్యాపెన్. 51 పాయింట్ల నష్టంతో ముగిసింది నిఫ్టీ ప్రీ ఓపెన్ ట్రేడ్లో. సెన్సెక్స్ 58 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ బ్యాంక్ కొంత వీక్గా కనిపిస్తోంది, 266 పాయింట్ల నష్టంతో. ఇవాళ మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఫర్ బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా, కాబట్టి చాలా వోల్టైల్ ట్రేడింగ్ మనం చూడబోతున్నాం. మరి కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే సార్ నా పేరు రామకృష్ణ సార్. అడగండి రామకృష్ణ. సార్ పీటీసీ ఇండియా ఒక 5 years హోల్డ్ చేద్దాం అనుకుంటున్నా సార్. పీటీసీ ఇండియానా, పీటీసీ ఇండస్ట్రీసా? పీటీసీ ఇండియా సార్, ఎనర్జీ స్టాక్స్ ఉంది సార్. పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్. సార్ క్రాంతి సార్ చెప్పండి సార్. క్రాంతి సార్ చెప్పాలి. పీటీసీ ఇండియా. సార్ క్రాంతి గారు ఏంటి 5 years హోల్డ్ చేసే ఉద్దేశంతో కొనొచ్చా దీన్ని? పవర్ స్టాక్స్ అయితే వసంత్ గారు డిమాండింగ్లోనే. నెక్స్ట్ పిటిసి ఇండియా వాల్యుయేషన్ కనుక చూస్తే కనుక అట్రాక్టివ్గానే ఉన్నాయి వసంత్ గారు. కానీ ఏంటంటే హీర్ అండ్ దేర్ వీళ్ళ సబ్సిడరీస్లో కొంచెం కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ అనేవి ప్రాపప్ అవుతుంటాయి. ఆయనకి 5 years ఉంది కాబట్టి పిఎస్సి ర్యాలీస్లో మంచి రిటర్న్స్ వస్తాయి. కానీ ఏంటంటే వసంత్ గారు ఇవి సిక్లికల్గా ఉంటాయి అప్పుడప్పుడు. సో 5 years బ్లైండ్గా కొని వీటిని వదిలేద్దామంటే కుదరదు వసంత్ గారు. కొంచెం ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. లోయర్ ఎండ్లో ఎంటర్ అయ్యి హైయర్ ఎండ్లో సెల్ చేస్తూ ఉండాలి వసంత్ గారు. ఆ పిరమిడింగ్ అనేది కంటిన్యూస్గా జరగాలి. 5 years బ్లైండ్ బై అంటే కాదని చెప్తాను. ఓకే, ఆ సిక్లికాలిటీ డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడల్లా ఆ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగాలి. బహుశా ఆయనకి 2-3 years హొరైజన్లో డెఫినెట్గా అయితే ఈ ప్రైస్ రేంజ్లో కొనుక్కోవచ్చు వసంత్ గారు. ట్రేడింగ్ చేయగలగాలి ఇటువంటి కౌంటర్స్లో. ఇది మంచి సీజన్. ఇది సమ్మర్లో ఇక్కడ డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ చాలా ఉంటుంది. పవర్ ట్రేడింగ్ లాంటి కంపెనీస్కి ఒక మంచి అవకాశం ఉంది ఇక్కడ. డివిడెండ్ వస్తుంది, 4 to 5% డివిడెండ్ ఈల్డ్ వర్కౌట్ అవుతుంది ఈ ప్రైస్ మీద. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని లిమిటెడ్ అప్సైడ్ పొటెన్షియల్ కోసం మాత్రం ఇన్వెస్ట్ చేయదగిన స్టాక్ ఇది. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో అడగండి, మీ పేరు? నా పేరు రంగారెడ్డి, హైదరాబాద్ నుంచి. అడగండి.
2 స్టాక్స్ అండి. ఒకటి టాటా టెక్నాలజీస్, Hmm. ఇంకోటి హుండాయ్ మోటార్స్. రెండు ఐపీఓలో వచ్చినాయి. సో అది 2 లాస్ లో ఉన్నాను. సో కంటిన్యూ చేయొచ్చా లేకపోతే హోల్డ్ చేయొచ్చా అని. టాటా టెక్నాలజీస్ డిసప్పాయింట్ చేసింది, పెద్దగా పెర్ఫామ్ చేయలేదు. పెద్దగా ఉంది, బాగా నష్టపరిచింది కూడా మీరు ఇప్పుడు అన్నట్లుగా. సో కుటుంబరావు గారు, హుండాయ్ మోటార్స్, టాటా టెక్నాలజీస్ హోల్డ్ చేయొచ్చా ఐపీఓ అలాట్మెంట్స్? ఉండే ఐపీఓ టైం అప్పుడు కూడా చెప్పామండి, ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ చెప్తే కనుక షార్ట్ టర్మ్ లో పెద్ద గెయిన్స్ రావు అని చెప్పేసి. ఎందుకంటే మల్టీనేషనల్ ఆటోమొబైల్ కంపెనీ అనే లాంగ్ టర్మ్ గెయిన్స్ కానీ చెప్పేసి మెయింటైన్ చేసుకోవాలి. కాబట్టి హోల్డ్ చేయమని చెప్పేసి ఉంటాను యాజ్ ఆఫ్ నవ్ అయితే కనుక. టాటా టెక్నాలజీస్ అయితే ఐపీఓ టైం అప్పుడే చెప్పడం జరిగింది, ఇర్రేషనల్ ఎగ్జూబరెన్స్ లో ఉన్నారు, ఈ 1100 నిలబడదు, 500-600 కంటే వర్త్ కాదు స్టాక్ అని నేనైతే క్లియర్ కట్ గా చెప్పినాను అప్పుడే. ఇప్పుడు స్టాక్ రియలిస్టిక్ వాల్యూకి వస్తుంది. యాజ్ ఆఫ్ నవ్ అయితే కనుక హోల్డ్ చేయమని చెప్పేసి అని అంటాను. అయినా ఐపీఓ అలాట్మెంట్ లో వచ్చినాయే కాబట్టి అనమాట, యూ కెన్ వెయిట్ ఫర్ లాంగ్ టర్మ్, జస్ట్ హోల్డ్ ఆన్ టు దెమ్ అంటాను. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. శ్రీనివాస్ నెల్లూరు నుంచి సార్. అవునండి. ఎల్ఎన్టీ ఫైనాన్స్ 4 years నుంచి హోల్డ్ చేస్తున్నాం సార్, 60 రూపీస్ ఆ రేట్ లో. ఎస్బిఎస్సి ఫైనాన్స్ అది పబ్లిక్ ఇష్యూలో అలాట్ అయింది సార్. ఈ 2 సెల్ చేసి విష్ణు ప్రకాష్ కొనాలనుకుంటున్నాం సార్. ఇది లేదండి, విష్ణు ప్రకాష్ సార్. విష్ణు ప్రకాష్ కొందాం అనుకుంటున్నారు. అవునవును. ఎలాంటి ఫైనాన్స్ అమేసి. ఓకే, ఎస్ కూడా సార్. కుటుంబంలో సజెస్ట్ చేస్తారా విష్ణు ప్రకాష్ కొనుక్కోవడాన్ని? అలా సెక్టార్ టు సెక్టార్ చేంజ్ అడుగుతున్నారండి ఆయన. ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఇస్ మచ్ బెటర్ స్టాక్ అన్నమాట ఎన్బిఎఫ్సి స్పేస్ లో, అండ్ లార్జర్ గ్రూప్ బ్యాకింగ్ ఉంది, అండ్ మేబీ ఇప్పుడు రికవరీ స్టేజ్ లో కూడా ఉంది. విష్ణు ప్రకాష్ చూసాం లాస్ట్ క్వార్టర్ బాగా డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది, బట్ ఆ తర్వాత ఇయర్ ఎండింగ్ క్వార్టర్ కాబట్టి అనమాట, మార్చ్ ఎండింగ్ క్వార్టర్ రిజల్ట్ బెటర్ గా వస్తే కొంచెం బౌన్స్ బ్యాక్ ఉండొచ్చు. ఇక్కడ మీరు రిస్క్ అనుకుంటే కనుక ఇట్ ఈస్ డెఫినెట్లీ రిస్కీ ఫ్యాక్టర్ అనమాట. యాజ్ ఆఫ్ నౌ ఐ వుడ్ నాట్ సజెస్ట్ బయింగ్ ఎట్ కరెంట్ లెవెల్స్ అనమాట. మేబీ రిజల్ట్ చూసిన తర్వాత 10-20 రూపాయలు ఎక్కువైనా అప్పుడు విష్ణు ప్రకాష్ కొనొచ్చు, కానీ యాజ్ ఆఫ్ నౌ స్టిక్ ఆన్ టు ఎల్ఎన్టీ ఫైనాన్స్ అంటాను. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి. నేను ప్రసాద్ అండి, హైదరాబాద్ నుంచి. అడగండి ప్రసాద్ గారు. ఇది ఒక సెషన్ అండి, ఒక రిక్వెస్ట్. అపార్ట్ ఫ్రమ్ ద స్టాక్ మార్కెట్, what I suggest, you should have one session about the hydrocarbons and give a link between crude, petrol and diesel. I think today we are paying close to 30 to 40 rupees more than normal calculated price. As such, the daily living cost is going high. I think if you can organize one session with some hydrocarbon experts, that will be more useful for the people. It's only my request. The choice is yours. ఓకే అండి, చూద్దాం, ప్రయత్నం చేద్దాం. అది ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉండదని తెలియదు, కొంతమందికి ఉండే ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ అది. ఇది అనుకోండి, మాకు ఇప్పుడు చూడండి, ఎవరో గొడవ పెడుతున్నాడు, సుబ్రహ్మణ్యం అనే ఆయన, హైదరాబాద్ నుంచి. చాలా మెయిల్స్ పంపిస్తున్నాను, మీరు చెప్పడం లేదు ఎన్ని మెయిల్స్ పంపించా కూడా అని. సో ఈ సబ్జెక్ట్కే మనకు సమయం సరిపోవట్లేదు. చూద్దాం, మీలాంటి ప్రేక్షకులు అడిగినప్పుడు ఆ డిమాండ్ని తప్పకుండా పరిశీలించాల్సిందే. మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. ఓకే, మనకి ఈ సమయంలో నిఫ్టీ 49-50 పాయింట్ల నష్టంతో కనిపిస్తోంది. సెన్సెక్స్ 190 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్. బ్యాంక్ నిఫ్టీ 209 పాయింట్ల నష్టంతో కనిపిస్తోంది. అండ్ బ్రెడ్త్ జస్ట్ బొటాబొటీగా 1:1 నిష్పత్తిలో ఉంది. 628 బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో, అలాగే 560 డిక్లైన్స్లో మనకు కనిపిస్తున్నాయి. సో నిఫ్టీ స్టాక్స్లో మెజారిటీ మనకు నష్టాలతోనే ఈ సమయంలో కనిపిస్తున్నటువంటి, అందుకనే ఇండెక్స్ మనకు నెగిటివ్గా ఉంది. గ్లోబల్ క్యూస్ ప్రధాన కారణం అని చెప్పచ్చు. ఏషియన్ మార్కెట్స్లో ఎక్కువగా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. ఫార్మా ఇండెక్స్ ఈజ్ అప్, రియాలిటీ ఇండెక్స్ పెరిగింది, ఆటో ఇండెక్స్ పెరిగింది, ఐటీ ఇండెక్స్ పెరిగింది. మిగతా ఇండిసెస్లో ఈ 4 మినహాయిస్తే నష్టాలు కనిపిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ ఫైనాన్షియల్స్, సిపిఎస్సి, అలాగే మెటల్ ఇండెక్స్, ఎఫ్ఎంసీజీ ఇండెక్స్, వీటన్నిటిలో కూడా నష్టాలు కనిపిస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ నిన్న టాటా కన్జ్యూమర్ రిజల్ట్ బాగా వచ్చింది. ఈరోజు హెచ్యుఎల్, నెస్లే రిజల్ట్స్ ఉన్నాయి, చూద్దాం. పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఈజ్ అప్ 3%. రిజల్ట్ రియాక్షన్ మనకు ఈ కౌంటర్లో పాజిటివ్గా కనిపిస్తుంది. మంచి నెంబర్స్ అనౌన్స్ చేశారు పర్సిస్టెంట్ సిస్టమ్స్, అండ్ మేనేజ్మెంట్ కామెంటరీ కూడా పాజిటివ్గా ఉంది. టాటా కన్జ్యూమర్ రిజల్ట్ బాగుంది, బట్ ముందే పెరగడం చూసాం, దాంతో
3.7% డౌన్ టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్. అలాగే ఎన్ఎస్సిలో మనం చూస్తే 1098 స్టాక్స్ లాభాలతో ఉంటే 866 స్టాక్స్ నష్టాలతో ఉన్నాయి. బట్ కొంత పాజిటివ్గా ఉంది. బట్ ఆల్ మేజర్ ఇండిసెస్లో మనకు ఎంతో కొంత వీక్నెస్సే కనిపిస్తుంది. ఐదర్ ఫ్లాట్గా ఉంది, ఉదాహరణకి స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్గా కనిపిస్తుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ అలాగే సెన్సెక్స్ కూడా నష్టాలతో కనిపిస్తున్నటువంటి సమయం. అండ్ భారతీ ఎయిర్టెల్ నష్టాలతో ఓపెన్ అయింది, సన్ఫార్మా నష్టాలతో ఓపెన్ అయింది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్వల్ప నష్టం చూస్తున్నాం, ఐసిఐసిఐ బ్యాంక్ స్వల్ప నష్టం కనిపిస్తోంది. సింజీన్ ఇంటర్నేషనల్ రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్గా ఉంది, 9.6% డౌన్. అలాగే స్పందన స్ఫూర్తి ఎండి రిజైన్ చేశారట, దీంతో ఈ స్టాక్ కూడా కొంత ఫ్లాట్గా కనిపిస్తోంది. సింజీన్ ఈజ్ నౌ 10% డౌన్. ఓకే, రామకృష్ణ గారు. ఫ్లాట్ గా ఓపెన్ అయిందండి, 40 పాయింట్స్ నెగిటివ్ గా ఓపెన్ అవ్వడం చూస్తున్నాము. ఇప్పుడు మనం 24,192 అనేది సపోర్ట్ గా ఇవ్వడం జరిగింది. సో 24,192 దగ్గర మార్కెట్స్ కనుక వచ్చి కాసేపు హోల్డ్ అయితే అది సపోర్ట్ దగ్గర బై చేయొచ్చండి నిఫ్టీని. అట్ ద సేమ్ టైమ్ రెసిస్టెన్స్ కొంచెం దూరంగా ఉంది ప్రస్తుతానికి. రెసిస్టెన్స్ 24,460 ఇవ్వడం జరిగింది. రెసిస్టెన్స్ దాకా ఆగనవసరం లేదు. ఇన్ కేసు నిన్నటి హై కనుక మార్కెట్స్ క్రాస్ అవుతూ అక్కడ ఒక 10 మినిట్స్ హోల్డ్ అయి క్రాస్ అవుతుంటే 24,360 దగ్గరే లాంగ్ అటెంప్ట్ ట్రై చేయొచ్చు. ఓకే, కొన్ని స్పొరాడిక్ మూమెంట్స్ చూస్తున్నాం మనం. ఉదాహరణకి వాస్కాన్ ఇంజనీర్స్ ఈ స్టాక్ మనకు స్ట్రాంగ్గా మనకి ఈ సమయంలో కనిపిస్తుంది. అలాగే లూజర్స్ లిస్ట్లో ఇప్పుడు అంటున్నట్లుగా సింజిన్తో పాటు కేఫిన్ టెక్నాలజీస్, వ్యారీ ఎనర్జీస్లో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది, 2.8%. ఇందా కుటుంబంలో చెప్పిన పాయింట్ నిన్న కూడా మనం మార్నింగ్ అనుకున్నాం, రేపు ఉంది ఇది ఈ లాక్ ఇన్ పీరియడ్ ఓపెన్ కావటం అనేది. ఎనీవే బాగా పెరిగిన స్టాక్, ఆల్మోస్ట్ 22% పెరిగింది నిన్న మొన్న కలిపి. కొంత ప్రాఫిట్ బుకింగ్ తప్పదు. క్యాన్ఫిన్ హోమ్స్ నష్టాలతో ఓపెన్ అయింది, భారత్ ఫోర్జ్ నష్టాలతో ఓపెన్ అయింది. అలాగే గాడ్ఫ్రే ఫిలిప్స్ లాభాలతో ఓపెన్ అయింది, థెర్మాక్స్ 5% అప్, దాల్మియా భారత్ కూడా రిజల్ట్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది, న్యూస్ అండ్ సాఫ్ట్ 3% పెరిగింది, జిఎస్కే ఫార్మా, దివి స్లాబ్స్ ఇలాంటివన్నీ కూడా టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. మనతో రాజేష్ పాలేవే గారు కూడా జాయిన్ అయ్యారు. సో వెల్కమ్ రాజేష్ పాలేవేజీ, హ్యాపీ టు సీ యూ బ్యాక్. టుడే వీ హ్యావ్ ది monthly options expiry for both the indices, major indices, Nifty and Bank Nifty. So what's your advice for the traders? Good morning, Vasanji. Good morning, everyone. So overall structure is bullish, but there is some profit booking witness in the Bank Nifty especially, and now for Bank Nifty spot 55,600 is the crucial level on the higher side. Until the Bank Nifty not recover above 55,600, I think some profit taking we may witness in Bank Nifty, and possibly on the downside 55,000 is the immediate support area, and if it breaks then I think it may retest the previous all-time high trajectory 54,600. That's the major support area. Overall trend is bullish. Buy on dips should be your strategy. Stock specific action is going on. For Nifty, strength is there. 24,200 is the important level for intraday perspective. I think if we cross 24,315 intraday basis, I think then we may see a short covering. Then Nifty can inch up to the level of 24,550, which is a 61% retracement of the entire rally which we have seen. So I think from the previous all-time high to the low which we have formed, I think 61.5% retracement is placed at 24,550. That could act as a supply zone. So I think till that level, I think Nifty may try to attempt to move those level. So buy on dips, again, strategy for intraday trader or those who are looking for option trade, they should focus on Nifty 30th April call option of strike price 24,250, which is trading at around 244. If you get this call option in range of 244 to 220, you should buy this and keep your stop loss around 185. This is a little positional trade, and we are projecting target towards 320 to 340 for this call option. Which call option is this, sir? 24,250, 30th April, next weekly expiry option. 30th April. Please. Okay. And anything on Bank Nifty?
ఎనీ ఆప్షన్స్ ట్రేడింగ్ advice? I think in Bank Nifty, wait for little dip. We are expecting little dip towards 55,000 level, and then one can focus whether we able to take this support or further slide. So there is slight different view on Bank Nifty at this moment. We believe some profit taking would be there, but above 55,600, one can initiate 56,000 call option of next series. So above 55,600, target would be 56,300 for Bank Nifty. So then you can initiate 56,000 call option. On stocks front, I think automobile are looking attractive and railway stocks are starting, their, pullback. So I think these two sector can be looked at. Hero Motor is our preferred choice. So here one can focus for upside target of 4,050 to 4,100. Keep your stop loss at 38.75. Another stock from power space, that is SJVN. That stock managed to give breakout of falling channel. So SJVN can be looked at for positional perspective. Upside target we are projecting towards 108 to 110. Keep stop loss around 97. And some of the FMCG stocks like Pidilite is looking attractive. So this is again for positional perspective, 3150 to 3200 is the target. Stop loss should be at 3040, and some buying action would be emerge in pharma space also. So here also you can focus. So Lupin can be looked at for upside target of 2200 to 2220. 2080 would be your stop loss. And from Railway Pick, IRFC is our preferred choice. So here one can deploy some long trade, as falling trend line breakout is already there on weekly chart. So IRFC can scale to the level of 145 to 150 with stop loss of 134. ఓకే, ఇవి కొన్ని స్టాక్ ఐడియాస్. హీరో మోటోకార్ప్, ఎస్జేవిఎన్, పిడిలైట్, లూపిన్, ఐఆర్ఎఫ్సి. ఎస్ఎంఎస్ ఫార్మా స్ట్రాంగ్గా ఉంది ఈ మార్నింగ్ 245. అలాగే లారస్ ల్యాబ్స్ 650-55 మధ్యలో కదలాడుతోంది. కుటుంబరావు గారు, బై ఆర్ సెల్ బిఫోర్ ది రిజల్ట్ లారస్ ల్యాబ్స్? యాజ్ ఆఫ్ నౌ స్టే ఇన్వెస్టెడ్ అంటానండి. ఎందుకంటే యూజువల్లీ రిజల్ట్ అప్పుడు మనం చూసాం, ఆల్రెడీ 2 days ముందు నుంచి కూడా 52-week హై ఏదైతే 645 క్రాస్ అయిందో, ఆ తర్వాత లార్జ్ మూవ్ ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉండిందో అది రాలేదు. అంటే చాలా మంది ఏంటంటే కాస్త కాషియస్ గా రిజల్ట్ ముందనమాట అక్కడ కాస్త ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు అనేది కూడా అర్థమవుతుంది. కాబట్టి లెటెస్ట్ వెయిట్ ఫర్ ద రిజల్ట్ అప్పుడు ఎంతో కొంత కాస్త ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది. రన్అవే ర్యాలీ అయితే ఉండకపోవచ్చు. ఆ ప్రాఫిట్ బుకింగ్ అప్పుడు ఎట్ లోవర్ లెవెల్స్ బై చేయొచ్చు. మీ గెస్ వర్క్ ఏంటి? రిజల్ట్ తర్వాత పెరుగుతుందా ఇంకా? నేను రిజల్ట్ అని చూడలేదండి. బయింగ్ ఇట్ అస్ పొజిషనల్ ట్రేడ్ ఫర్ ఇయర్ ఎండ్ అనమాట. నెక్స్ట్ 3 to 4 quarters వెయిట్ చేస్తే 4 figure కమ్మచ్చు అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నాను ఎప్పటి నుంచో. ఓకే, రిజల్ట్కి మాత్రం ఏం చెప్పట్లేదు. సరే, ఓకే. ఈ సుబ్రహ్మణ్యం గారు మెయిల్ చదివి క్లోజ్ చేసేద్దాం. తేజాస్ నెట్వర్క్స్ ఉన్నాయట 1076లో 19% లాస్లో ఉన్నారు. అలాగే శ్యామ్ మెటాలిక్స్ 950లో ఉన్నాయి. లాస్ బుక్ చేయాలా? రెండు కూడా బెటర్ స్టాక్స్ అండి, హోల్డ్ చేయమంటాను. ఎందుకు కంగారు పడాల్సిన అవసరం లేదు. రిజల్ట్స్ కూడా చూడమంటాను. వన్స్ రిజల్ట్స్ బాగుంటాయన్నమాట, నేను అనుకుంటే ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ కూడా బోత్ ద స్టాక్స్ లో ఈజీగా ఉంటుంది. హోల్డ్ అప్ టు బోత్ ద స్టాక్స్. తేజస్ కూడా ఇప్పుడు స్టెబిలైజ్ అవుతుంది 850 to 900 రేంజ్ లో. ద మొమెంట్ 920 ఆ లెవెల్ దాటితే మాత్రం మంచి ర్యాలీ అనమాట. అప్ టు 1150, 1200 వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. శ్యామ్ మెటాలిక్స్ కూడా రీసెంట్ పుల్ బ్యాక్ తర్వాత బాగా కన్సాలిడేట్ అవుతుందండి 900 దగ్గర. అండ్ ఇట్ ఈస్ ప్రెటీ క్లోజ్ టు 52-week హై కూడా 956 కి. కాబట్టి కొంచెం డీసెంట్ రిజల్ట్ వస్తే కనుక నేను అనుకుంటాం స్టాక్ కెన్ ఈజీలీ క్రాస్ 4 figure అంటాను. ఓకే, రైట్. 68 పాయింట్ల నష్టం ప్రస్తుతం మనకు నిఫ్టీలో కనిపిస్తోంది. థ్యాంక్ యూ ఆల్ ది అనలిస్ట్స్ ఫర్ జాయినింగ్ దిస్ సెషన్. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.